పెగాలో న్యూ రిక్రూట్మెంట్ పాలసీ వచ్చింది. అంటే ఇది వరకు మనకు ఎలా ఉండేది, మామూలుగా ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఇలా ఉండేది కదా. సో ఆ రౌండ్స్లో యూజువల్లీ ఇంటర్వ్యూ రౌండ్స్లో మనకి ఎలా అంటే థియరిటికల్ ఆర్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో అది అడిగేవారు, రైట్. బట్ ఇప్పుడు వచ్చరికి ఏంటి అని అంటే మనకు ప్రాక్టికల్ ఓరియంటెడ్ అసెస్మెంట్స్ కూడా జరుగుతుందన్నమాట. అది ఎలా ఉంటుంది అని అంటే ఏదో చిన్న చిన్న యూస్ కేస్ కాదు. సో మంచి పెద్ద యూస్ కేసే ఇస్తున్నారు. అది నియర్లీ 4 to 5 hours వరకు దానికి డెడికేట్ చేయాల్సి వస్తుంది. అండ్ అంటే మనం ఏదైతే మనం సిఎస్ఎస్సి డబ్ల్యూఎస్సి ఎగ్జామ్స్ ఎలా అయితే రాసామో సేమ్ అలానే ఉంటుందన్నమాట ఇది కూడా. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏమన్నా కొత్త జాబ్ ట్రాన్సిషన్లో ఉంటే, లేదు అని అంటే వేరే జాబ్ ట్రయల్స్లో ఉంటే, సో మీరు నార్మల్లీ థియరిటికల్ ఆర్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఏదైతే సినారియో బేస్డ్ క్వశ్చన్స్తో పాటు ఈ యూస్ కేసెస్ పైన కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి అనమాట. ఓకే, సో అది ఇన్ టైంలో మీరు అది కంప్లీట్ చేయాలి. సో మీరు ఎంత వర్క్ చేశారు, మీ యొక్క అనలిటికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, మీరు యూస్ కేస్ ఏదైతే ఉందో మీరు అండర్స్టాండ్ అవుతుందా లేదా, కుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఆర్ నాట్, మీరు దాన్ని ఎలా రెక్టిఫై చేస్తున్నారు, ఏమన్నా బగ్స్ ఉంటే మీరు దాన్ని ఎలా ట్రేస్ చేస్తున్నారు. ఓకేనా, సో ఇదంతా ఈ పారామీటర్స్తోని వాళ్ళు చెక్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో ఇది వరకు మనకి యూజువల్లీ ఏంటి అంటే క్లయింట్ రౌండ్స్లో ఇలాంటివి జరిగేటి. బట్ ఇప్పుడు ఏదైతే మనం ఎంఎన్సీస్కి అప్లై చేస్తామో, సో అది స్టార్టింగ్లోనే ఇలాంటివి పెడుతున్నారనమాట. ఓకే, సో యా